ఆయన వాక్యము మన జీవితాలకు వెలుగునిస్తుంది. చూడండి, ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 3వ అధ్యాయంలో కొన్ని వచనాలు చదువుతాను. 15వ వచనం దగ్గర నుంచి చూడండి. నీ క్రియలను నేను ఎరుగుదును, నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు. నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలు. 16వ వచనం, నువ్వు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నులివెచ్చనిగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోటి నుండి ఉమ్మివేయనుద్దేశించుచున్నాను. 17వ వచనం చాలా ప్రాముఖ్యంగా, నీవు దౌర్భాగ్యుడవు, దిక్కుమాలిన వాడవు, దరిద్రుడవు, గుడ్డివాడవును, దిగంబరుడవునై ఉన్నావని ఎరుగక నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసుకొని ఉన్నాను, నాకు ఏమీ కొదవ లేదని చెప్పుకొనుచున్నావు. సరే, ఈ అధ్యాయంలో 3వ అధ్యాయంలో 14వ వచనం నుంచి కొన్ని వచనాలు లవొదికయ సంఘాన్ని గురించి వ్రాయబడింది. ఈ లవొదికయ సంఘము మనం జ్ఞాపకం చేసుకుంటే ఇది చాలా ప్రాముఖ్యమైన సంఘంగా కూడా కనపడుతుంది. ఇది పెద్ద సంఘము. ఈ సంఘము 3వ శతాబ్దంలో సిరియావాడైన 2వ అంతియోకై మహారాజు వలన ఈ లవొదికయ పట్టణం ఏర్పడింది. ఇక్కడ చాలా విలువైన వస్త్రాలు ఉన్నాయి. ఇక్కడ అందమైన, విశాలమైన, సౌభాగ్యముతో నిండినటువంటి పట్టణం. ఇక్కడ కొన్ని జబ్బులకు మంచి వైద్య కేంద్రాలు ఉన్న పట్టణం అన్నమాట. అపోస్తలుడైన పౌలు యొక్క సహచరుడైన ఎపఫ్రా వలన ఈ సంఘం కట్టబడిందని మనకు కొంత అర్థమవుతూ ఉంది. అంటే కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12, 16 వచనాలు మనం చదివితే అక్కడ కనపడుతుంది. కొలస్సే, లవొదికయ, హియరపొలి, ఈ 3 సంఘాలు ఎపఫ్రా వలన నిర్మించబడ్డాయి మనం అనుకోవచ్చు. ఎపఫ్రా పౌలు భక్తుని యొద్ద నేర్చుకున్న సత్యాలను ప్రకటించి సంఘాలను స్థాపించారు. చూడండి, కొలస్సీలకు రాసిన పత్రిక 7, 8 వచనాలు కూడా చదవండి. 1వ అధ్యాయము 7, 8 వచనాలు. సరే, ఇక్కడ ఈ సంఘము చాలా ప్రాముఖ్యమైన సంఘం అయినప్పటికీ ఇది చాలా చెడిపోయిన సంఘంగా కనపడుతుంది. అందుకనే నీవు దరిద్రుడవు, దిక్కుమాలిన వాడవు, దౌర్భాగ్యుడవు, గ్రుడ్డివాడవు, అనేక విషయాలు చెప్తా ఉన్నాడు. ఈ సంఘము నులివెచ్చని స్థితిలో ఉంది. చూడండి, నీ క్రియలు నేను ఎరుగుదును, నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు. నీవు చల్లగానైనను వెచ్చగానైనా ఉండిన మేలు. చాలామంది విశ్వాసుల పరిస్థితి ఇదే. అటు చల్లగా ఉండరు, అటు వెచ్చగా ఉండరు, అటు భక్తిలోనూ ఉండరు, మరి లోకస్తుల్లాగా లోక జీవితాన్ని జీవించరు, అటు ఇటు తిరుగులాడుతూ ఉంటారు. వాళ్ళ గురించి నేను 17వ వచనంలో ఉన్న కొన్ని మాటలు ఈ ఉదయకాలం మీకు పంచుకోవాలని ఆశపడుతున్నాను. మీరు జాగ్రత్తగా కొన్ని మాటలు వినండి. ఎలాంటి వారంటే వాళ్ళు, నీవు దౌర్భాగ్యుడవును అనుంది. దౌర్భాగ్యుడు, ఆ సంఘములో ఉన్నవారు, సంఘాన్ని గురించి చెప్తున్నాడు. ఆ సంఘము దౌర్భాగ్యమైన సంఘం అంట. ఓ విశ్వాసి,
నీ జీవితం ఎలా ఉంది మనం అర్థం చేసుకోవాలి. రోమాపత్రిక 7వ అధ్యాయము 24, 25 వచనాలు చదువుకుందాం ఇప్పుడు. రోమాపత్రిక 7వ అధ్యాయము 24, 25 వచనాలు చదివితే అక్కడేముంది? అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణమునకు లోనగు శరీరం నుండి నన్నెవడు విడిపించును? మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. కాగా మనస్సు విషయములో నేను దైవ నియమమునకును శరీర విషయములో పాప నియమమునకును దాసుడనై ఉన్నాను. ఈ చాలామంది పౌలు తన గురించి చెప్తున్నాడని అనుకుంటారు, కానీ అంటే ఒక వ్యక్తి మాదిరిని గురించి ఇక్కడ చెప్తున్నాడు. నేనున్నాను అనుకో, నేను ఇలా చేస్తే అతన్ని కొడితే ఏమవుతుంది, అతన్ని తిడితే ఏమవుతుంది అని మనం ఎలా ఉదాహరణగా చెప్తామో అలాగే పౌలు గారు కూడా ఈ మాట చెప్తున్నాడు. ఆయన దౌర్భాగ్యుడని కాదు, ఆయన శరీరం పాప నియమానికి లేదు, ఆయన మార్చబడ్డాడు. ఆయన ప్రభువుని నమ్ముకున్న తర్వాత చాలా తేటగా దేవుని కొరకే జీవించాడు. కనుక పాపమునకు లోనైన జీవితం, పాపమనే శరలో ఉన్న జీవితం, నీవు దౌర్భాగ్యుడు అంటే నువ్వు పాపానికి లోనైపోయావు. ఎన్నిసార్లు చెప్పినా దాన్నే చేస్తూ ఉంటావు. ఆ పాపమే తిరిగి 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 ఆ పాపమే చేస్తూ ఉంటావు. యేసు ప్రభు నిన్ను రక్షిస్తాడు తెలుసు నీకు, అయినా ప్రభువు కన్నా నీకు ఆ పాపమే, ఆ లోకమే అత్యధికంగా ఆసక్తిగా ఉంటుంది నీకు. ఎన్నాళ్ళు చూసినా మారవు. ఈ సంఘం కూడా అంతే, లౌదకే సంఘం. వీళ్ళందరికీ ఒక సంఘం ఉంది, చెడిపోయిన బ్యాచ్కి అంతటికి ఒక సంఘం అక్కడ. లౌదకే సంఘం అంతా చెడిపోయిన వాళ్ళందరూ సమకూర్చబడ్డారు అక్కడ. ఎచ్చగానైనను చల్లగానైనను ఉండక నులివెచ్చని స్థితిలో ఉన్న వాళ్ళు ఉన్నారు అక్కడ. అందుకనే ప్రభు స్పష్టంగా చెప్తున్నాడు, నీవు దౌర్భాగ్యుడవు. చూడండి, నీవు దౌర్భాగ్యుడవు. తర్వాత ఏమంటే దిక్కుమాలిన వాడవు, దేవునికి దూరమైన స్థితి అన్నమాట, దిక్కులేని స్థితి, దేవుని కాపుదల ఆదరణ లేని స్థితి. చూడండి, యెహోషాపాతు దేవుని సన్నిధిలో యుద్ధ సమయంలో ఒక కేక వేస్తున్నాడు. దినవృత్తాంతాల 2వ గ్రంథంలోనికి రండి. దినవృత్తాంతాల 2వ గ్రంథం 20వ అధ్యాయము చూడాలి మీరందరూ కూడా. 20వ అధ్యాయం బైబిల్ దగ్గర పెట్టుకోండి వీలైనంత వరకు. 20వ అధ్యాయం 12వ వచనం. 20వ అధ్యాయము 12వ వచనం. మా మీదికి వచ్చు ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకును మాకు శక్తి చాలదు, ఏమి చేయుటకును మాకు తోచదు. నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేశాను. నీవే మాకు దిక్కు, నీవే మాకు దిక్కు. ఈ ప్రార్థన అంటే పూర్తిగా దేవుని మీద ఈ యెహోషాపాతు ఆనుకుంటున్నాడు. దేవుని మీద ఆనుకున్న వారికి దేవుడే దిక్కు, దేవుడే దిక్కు. ఒక్కొక్కళ్ళు అంటారు మాకే దిక్కు లేదు, దేవుడే దిక్కు అని. అంటే నువ్వు దేవుని మీద ఆనుకుంటేనే నీకు దేవుడు దిక్కు, పాపం మీద ఆనుకుంటే కాదు, లోకం మీద ఆనుకుంటే కాదు. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ లౌదకియ సంఘము దేవుని మీద ఆనుకోలేదు. వీరు యెహోషాపాతు చేసినట్లుగా ప్రార్థన చేయట్లేదు. తనకున్న బంధువులు శాశ్వతమని, తన కుటుంబము శాశ్వతమని అనుకుంటున్నారు. లోక మనుష్యులు మాయ,
గుర్తుపెట్టుకో, ఎవరు నీ దగ్గర ఉంటేనే వస్తారు నీ దగ్గరికి, లేకపోతే నిన్ను వదిలి వెళ్ళిపోతారు. ఈ మాయ మనుషులను నమ్ముకోవద్దు. నువ్వు నమ్ముకోవలసిన దేవుణ్ణి. ఆ తర్వాత ఏమంటాడు? నీవు దౌర్భాగ్యుడవు, దిక్కుమాలిన వాడవు. లోకము నీకు దిక్కు అనుకుంటున్నావు, దేవుడు అంటున్నాడు నీకు దిక్కుమాలిన వాడవు. తర్వాత ఏమంటున్నాడు? దరిద్రుడు. చూసారా? దేవుని వాక్యం మీరు గమనించండి. దరిద్రుడవు, నువ్వు దరిద్రుడు. చూడండి ఆ 17వ వచనంలో ఏముంది? నీవు దౌర్భాగ్యుడువు, దిక్కుమాలిన వాడవును, దరిద్రుడవును. అరే, దరిద్రుడు అంటారేంటి? ఈ లోకరీత్యా వారు చాలా గొప్ప ధనవంతులు ఆ పట్టణంలో. ఎందుకంటే అక్కడ వాళ్ళు రకరకాల వ్యాపారాలు ఉన్నాయి, రకరకాలుగా సంపాదించారు, మంచి గృహాలు కట్టుకున్నారు, వారికి సమృద్ధి అయిన ధనముంది. వాళ్ళు బాగా సంపాదించారు. సంపాదించడం అంటే ఒక వ్యాపారంలో ధర్మంగా ఎవరు సంపాదించలేరు, అక్రమ మార్గంలోనే సంపాదించారు. అక్రమ సొత్తు వారికి సమృద్ధిగా ఉంది. అందుకనే వారి గురించి ఏమన్నా అంటే మీరు దరిద్రులు. ఈ లోకరీత్యా వారు ధనవంతులు కానీ ఆత్మ సంబంధమైన స్థితిలో వారు దరిద్రులు. ఒక మాట చూడండి, స్వర్ణ సంఘముతో ప్రభు ఏమంటున్నాడో. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుకుందాం. 2వ అధ్యాయము 9వ వచనంలో, నీ శ్రమను దరిద్రతను నేను ఎరుగుదును, అయినను నీవు ధనవంతుడివే. తాము యూదులమని చెప్పుకొనుచు యూదులు కాక సాతాను సమాజపు వారి వలన నీకు కలుగు దూషణ నేను ఎరుగుదును. నువ్వు పొందబోవు శ్రమలకు భయపడకము. ఏమన్నాడు? నీ శ్రమను, నీ దరిద్రత అంటే నీ శ్రమను దరిద్రతను నేను ఎరుగుదును, అయినను నీవు ధనవంతుడవే. వీరు ఈ లోక సంబంధమైన ధనాన్ని కాదు వారు కూర్చుకుంది, పరలోక సంబంధమైన ధనాన్ని కూర్చుకున్నారు ఆ స్వర్ణ సంఘం. ఈ లోకములో నువ్వు దరిద్రతను అనుభవిస్తున్నావు, అయినా నా దగ్గర నీకు బోల్డంత ధనము దాచి ఉంచాను. చూడండి, వెలగల రత్నరాశుల కంటే, ఈ సర్వ సృష్టి కంటే నీ ఆత్మ విలువైనది. నీ ఆత్మను పాపానికి అప్పగించమాక. విలువ కలిగినటువంటి ఆ ఆత్మీయ జీవితం నీకుంటే శాశ్వతమైన పరలోక ధనము నీకు ఇచ్చును, ప్రభు ఇస్తాడు. ఆ అశాశ్వతమైన ఈ ధనము వైపు చూడమాకండి. శాశ్వతమైన ఆ పరలోక ధనాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. పౌలు గారు కొలసీలకు ఏం రాస్తున్నాడు ఒక మాట చూడండి. పౌలు గారు కొలసీలకు ఏం రాస్తున్నాడు? కొలసీలకు రాసిన పత్రిక ఉందా? చూడండి, ఒక్క నిమిషం. 3వ అధ్యాయము. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెతుకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చొని ఉన్నాడు. చూడండి, ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, పరలోకములో మనకి దేవుడు ఒక గొప్ప స్థితిని దాచి ఉంచాడు. ఈ లోక ధనము వైపు నువ్వు మళ్ళీ ఇదే శాశ్వతం అనుకుంటే, ఇదే అవసరం అనుకుంటే ఆ ధనం పోగొట్టుకుంటావు. ఆ ధనం నీకు దొరకదు. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనంలో ఒక మాట చదువుకుందాం.
యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనంలో ఒక మాట చదువుకుందాం. చూడండి, నా ప్రియ సహోదరులారా ఆలకించుడి. ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగా తన్ను ప్రేమించు వారికి తాను వాగ్దానము చేసిన రాజ్యమునకు వారసులుగా ఉండుటకు దేవుడు ఏర్పరచుకొనలేదా? ఈ లోక విషయంలో మీరు దరిద్రులైతే బాధపడమాకండి. కష్టమైన నష్టమైన కొనసాగించండి. పరలోక విషయంలో చూడండి, మీరు దేవుని రాజ్యం నాకు వారసులుగా ఉండుటకు దేవుడు మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాడు. అక్కడ చాలా ఉన్నాయి. బంగారు వీధులు, రతనాలు, వైడూర్యాలతో కట్టబడిన గృహాలు. నమ్మాలి, విశ్వాసం ఉంచండి. దేవుడు, నువ్వు బైబిల్ నమ్ముతున్నావు కనుక బైబిల్లో రాయబడిన ఆ సంగతులు కూడా నమ్మి ప్రభు వైపు చూడండి. శాశ్వతమైన ధనము వైపు చూడండి. ఈ లోకములోది అశాశ్వతం, నేడుండి రేపు మాయమైపోయేది. పరలోకము అలా కాదు, శాశ్వతమైనది. శాశ్వతమైన దానికోసం మీరు ప్రయాసపడాలి. అంటే ఆ ధనం కావాలంటే, ఆ శాశ్వతమైన రాజ్యానికి వెళ్ళాలంటే నువ్వు మారు మనసు పొందాలి. ఉన్న ఫలంగా మారు మనసు పొందాలి. ఎప్పుడో పొందుతాను, ఎప్పుడో చేస్తాను, ఈరోజు నీది, రేపు నీది కాదు. ఈ క్షణమే నీది, తర్వాత నీది కాదు. ఎందుకు వాయిదాలు వేస్తారు కొంతమంది? సరే చూడండి, ఆ తర్వాత ఏముందంటే, నీవు గ్రుడ్డివాడవు అంటున్నాడు. చూడండి, దరిద్రుడవు, గ్రుడ్డివాడవు. వీరు బాహ్య నేత్రాలు బాగానే ఉన్నాయండి, వారి దృష్టి మంచిగానే ఉంది. అయితే వారు ఆత్మీయ గుడ్డివారు. క్రీస్తును అంగీకరించని గుడ్డితనం. యేసుక్రీస్తును అంగీకరిస్తారా? అంగీకరించని గుడ్డితనం. వస్తారు, నిన్ను మాత్రం యేసు అంగీకరించాలి, నువ్వు మాత్రం యేసుక్రీస్తును అంగీకరించు. ఆయన మాట విను. పాప క్షమాపణ నిమిత్తము బాప్తిసం పొంది, పరిశుద్ధాత్మను పొంది, లోకానికి వేరుగా జీవించి ప్రభువుని మహింపరచు. నువ్వు మాత్రం, నీకు మాత్రం ఆయన కావాలి. నీవు ఎలా ఉన్నావు? క్రీస్తును అంగీకరించని గుడ్డితనం. కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనాన్ని ఒకసారి చదవండి. 4వ అధ్యాయము 4వ వచనం. దేవుని స్వరూపమై ఉన్న క్రీస్తు మహిమను కనపరుచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండా కుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గ్రుడ్డితనము కలుగజేసెను అన్నాడు. దేవుని స్వరూపి అయ్యున్న క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశించకుండా ఈ యుగ సంబంధమైన దేవత వారికి గుడ్డితనం కలుగజేసింది. వాళ్ళు గుడ్డోళ్ళు అయిపోయారు, సత్యాన్ని చూడలేరు, బాహ్యంగా కనపడే వాటిని చూస్తారు. అందుకనే ఆ యాత్ర చేస్తారు, ఈ యాత్ర చేస్తారు, ఆడికెళ్తారు, ఏడకెళ్తారు, కొబ్బరికాయలు కొడతారు. మనసును మార్చుకోరు కానీ శరీరాన్ని హింసించుకుంటారు కొంతమంది. ప్రభునందు ప్రియ దేవుని పిల్లారా, ఎలాంటి గుడ్డితనం అంట? మనోనేత్రాలు గుడ్డివైపోయినాయి. వాక్యం తెలియకుండా, వాక్యాన్ని చూడకుండా, ప్రభు మహిమను చూడకుండా, దేవుని అధికారమును చూడలేని గుడ్డితనం.
దేవుడు సర్వాధికారి అయిన దేవుడు అన్న సంగతి, ఆ అధికారాన్ని చూడని గ్రుడ్డితనం ఈరోజు విశ్వాసుల్లో లేక లోకములో ఉంది. చాలా విషయాలు ఉన్నాయి. గోడ కొరకు గ్రుడ్డివారు అసలు పట్టుకోవాల్సింది పట్టుకోకుండా ఆధారం గోడ కూడా కనపట్లేదు, గోడ కూడా తౌడులాడుకుంటూ గుడ్డివారుగా ఉన్నారని యెషయా గ్రంథం 59:10 రాయబడి ఉంది. మరొకటి వేషధారణ అనే గ్రుడ్డితనము. వేషధారణ, భక్తి లేదు కానీ భక్తి వేషం వేసుకుంటారు. కొన్ని పావురాళ్ళు మేస్తున్నాయంట, గింజలు మేస్తున్నాయి. ఒక కాకి కూడా అందులో చేరి మేయాలని ప్రయత్నించి ఆ పావురాలు రానివ్వేమోనని ఈ కాకి ఒక సున్నపు తొట్టిలో బాగా మునిగి తెల్లగా అయ్యి వెళ్ళి ఆ పావురాలతో పాటు మేస్తూ ఉంది. సడన్గా వర్షం వచ్చింది, కాకి మీద సున్నము రాలిపోయింది. పావురాలు అలాగే ఉన్నాయి, కాకి మాత్రం నల్లగా అయిపోయింది. ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, ఈనాడు చాలామంది కూడా చర్చిల్లో అలాగే ఉన్నారు. ఊరక భక్తిగా నటిస్తున్నారు. ప్రభు వచ్చినప్పుడు అర్థమవుతుంది వాళ్ళ భక్తి. చూడండి ఎలా ఉన్నారు, వేషధారణ. మత్తయి రాసిన సువార్త 23:17 ఒకసారి చూడండి. మత్తయి రాసిన సువార్త 23:17 చూస్తే, అవివేకులారా, అందులారా, ఏది గొప్పది? బంగారమా, బంగారమును పరిశుద్ధపరచు దేవాలయమా? ఏది గొప్పది? ఏది గొప్పది? 18 చూడండి. 18 మరియు బలిపీఠము తోడని ఒకడు ఒట్టు పెట్టుకుంటే అందులో ఏమీ లేదు కానీ దానిపై నుండి అర్పణ తోడని ఒట్టు పెట్టుకుంటే దానికి బద్ధుడని మీరు చెప్పుదురు. ఆ తర్వాత 24 చూడండి. అందులైన మార్గదర్శకులారా, దోమ లేకుండానట్లు వడియకట్టి ఒంటిని మృంగువారు మీరే. చూడండి ప్రభునందు ప్రియా దేవుని పిల్లలారా, 26 చూడండి. గ్రుడ్డి పరిసయుడా, గిన్నెయు పల్లెమును వెలుపల శుద్ధగునట్లుగా ముందు మీ నోటి లోపల శుద్ధి చేయము. గిన్నెయు పల్లెము వెలుపల నువ్వే విధంగా శుద్ధి చేసుకుంటావో ముందు నీ నోటి లోపల శుద్ధి చేసుకో. లోపల అంతరంగంలో శుద్ధి కావాలి. పైన ఓరగా భక్తి వేషం వేసుకొని భక్తి పరుల్లాగా నటించవద్దు అని చెప్తున్నాడు. వేషధారణ అనే గుడ్డితనం, బ్రతుకు గురిలేని గుడ్డితనం. నీ జీవితంలో నీ గురి అయిన స్థితి. మీరు ఒక మాట చదవండి, పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము. 1వ అధ్యాయంలో 5వ వచనాన్ని చదువుతున్నాను నేను. చూడండి 5వ వచనం. ఆ హేతువు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసమునందు సద్గుణమునందు జ్ఞానమునందు ఆశా నిగ్రహమునందు సహనమునందు భక్తి యందు సహోదర ప్రేమయందు
దయను అమర్చుకొనుడి. సహోదర ప్రేమ యందు దయను అమర్చుకొనుడి. బ్రతుకు గురి కావాలంటే ఇప్పుడు మనం చదువుబడిన ఈ భాగం 5వ వచనాన్ని మరొకసారి చదువుకోండి. అలాంటి గురి కలిగిన జీవితం ఉందా? ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, జ్ఞాపకం చేసుకుందాం. ఇంకా ఏంటి? ప్రేమ లేని గ్రుడ్డితనం. ప్రేమ లేదు, అంత ద్వేషమే, వ్యతిరేకతే, క్షమించలేరు. కీడు చేసిన వారిని క్షమించలేరు. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం చూడండి. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం చూడండి. తన సహోదరుని ద్వేషించువాడు చీకటిలో ఉండి చీకటిలో నడుచుచున్నాడు. చీకటి అతని కన్నులకు గ్రుడ్డితనము కలుగజేసెను కనుక తానెక్కడికి పోవుచున్నాడో అతనికి తెలియదు. సహోదరుని ద్వేషించువాడు ప్రేమ లేకుండా, అది ప్రేమ లేని గ్రుడ్డితనం. విశ్వాసులు అయి ఉండి కూడా గ్రుడ్డివారుగా ఉన్నారు. వారు విశ్వాసులే, ప్రభు దగ్గరికి వచ్చిన వారే, మారు మనసు పొందిన వారే, బాప్తిసం పొందిన వారే. వారు ఇంకా ఏం చేస్తున్నారు? గ్రుడ్డివారుగానే ఉన్నారు. అదే కదా ఇక్కడ చెప్తుంది 17వ వచనంలో. ప్రభునందు ప్రియ, నీ బ్రతుకును సరి చేసుకున్నావా? నీ జీవితాన్ని దిద్దుకున్నావా? ఏమండి, ఈ తుయితెర సంఘంలో ఈ బలహీనులు ఉన్నట్లుగా సరైనటువంటి రీతిలో లేకుండా దౌర్భాగ్యుడుగా వారికి కలిగిన ఆస్తిని చూసుకొని, నేను ధనవంతుణ్ణి, నాకేమీ కొదవలేదు, నేను బాగా సంపాదించాను. నీ డబ్బు నీకు అక్కరకు రాదు. సరే, రేపు ఈసారి చెప్పుకుందాం. నీ డబ్బు నీకు అక్కరకు రాదు. నీ ఆస్తులేది అక్కరకు రాదు. ఏది అక్కరకు రాదు. అవన్నీ మాయమైన జీవితం. ఈ లోకం మాయాలోకం. క్రీస్తు ఒక్కడే శాశ్వతమైంది. ఆ క్రీస్తును కలిగి ఉండండి. ఆ క్రీస్తు కొరకు జీవించండి. మిగిలిన విషయాలు మరొకసారి చెప్పుకుందాం. ప్రభునందు ప్రియ దేవుని పిల్లారా, నులివెచ్చని స్థితిలో ఉండొద్దు. ప్రభు శాశ్వతమైన రాజ్యాన్ని మనకి ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు. ఆ రాజ్యాన్ని సంపాదించుకుందాం. దేవుడి మాటలు మన కొరకు ఆశీర్వదించును గాక. ఆమేన్. విక్టరయ్య గారు ప్రార్థన చేసి ఆశీర్వాదం ఇవ్వండి. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడు అయిన మా ప్రభువా, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. ఈ దాసులు నిలవబెట్టి ఉదయకాలం మంచి వర్తమానాన్ని అందించినందుకు వందనాలు నైనా. ఈ గూగుల్ మీట్లో ఉన్నవారే కాకుండా మైక్ యంత్రం ద్వారా ఎంతో మంది ప్రజలు విన్నారు. వారిలో ఉన్న బలహీనతలను, వారిలో ఉన్న అవిధేయత, వారిలో ఉన్న గుడ్డితనం, వారిలో ఉన్నటువంటి తిరుగుబాటు స్వభావాలు అన్నీ మీరు చక్కగా మాట్లాడారు. ప్రభువా స్తోత్రాలు. చాలా మంది సంఘాల్లో ఉంటారు కానీ వాక్యానుసారం లేని జీవితాలు జీవిస్తున్న వారు ఉన్నారు. మీరు మాట్లాడారు ప్రభువా స్తోత్రాలు. అనేక మంది కడవరి దినాల్లో వాక్యానుసారంగా జీవించడానికి సహాయం చేయమని ఇప్పటి వరకు ప్రార్థించిన బిడ్డలందరిని బట్టి నీకు స్తోత్ర. వాక్యం చెప్పి నీ దాసులు అయ్యగారు బలపరచండి. మంచి ఆరోగ్యం, బలము, శక్తి, మంచి ఆవిష్యం దయచేయమని అయ్యా మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ చక్కని సందేశం ఉదయకాలం మీరు ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తూ విన్న వారందరి జీవితాల్లో నైనా కొందరిలోనైనా మార్పు రావటానికి, కొందరిలోనైనా
నీకు ఇష్టలుగా ఉండటానికి మీరు కార్యం జరిగించమని ఉదయకాలంలో నాయన మాకు ఇచ్చిన మంచి సహవాసం కొరకు వందనాలు చెల్లిస్తాం. రేపు దినానికి మమ్మల్ని సిద్ధపరచమని యేసయ్య నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. 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 మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ సహవాసం వాక్యం చెప్పిన తన దాసులకు, వాక్యం విన్న అనేక మంది ప్రజలకి, సకల పరిశుద్ధుల సదాకాలం తోడై నడిపించును గాక. ఆమేన్. 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 నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగములో ఉన్న సమస్తమైన పరిశుద్ధ నామాన్ని సన్నిధించు. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములను దేనిని మరొకరు. దేనిని మరో. ఆమేన్. అందరికీ వందనాలు. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. అందరికీ వందనాలు.